ప్రెసెంట్ మార్కెట్ చాలా స్టీప్ డౌన్ అవుతుంది. ఒక 3 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్న వాళ్ళు కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. సార్ 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్ పర్లేదని ఒకటి చెప్తాం. ఇప్పుడు చూస్తే 23లో స్టార్ట్ చేసిన ఎస్ఐపీలు నెగటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ వార్. గోల్డ్ పీక్ ప్రైస్ నుంచి ఎంత పడ్డది? 24-25% పడ్డది. సిల్వర్ ఎంత పడ్డది? 46% పడ్డది. 60% పడ్డది. రియల్ ఎస్టేట్ ఎంత పడ్డది? దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇన్ కేస్ నువ్వు కనుక ఎస్ఐపి ఇన్వెస్టర్ అయితే, ఇఫ్ యూర్ ఎస్ఐపి ఇన్వెస్టర్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మంత్లీ 10,000, 20,000, 50,000 కడుతూ పోతే నీకు ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలంటే నువ్వు మొదలు పెట్టిన మొదటి 3-4 years కనుక నెగిటివ్ గా నడిస్తే నీకు చివరిలో చాలా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం. గోల్డ్ ప్రైస్ సడన్ హైక్ వచ్చినప్పుడు అప్పు చేసి ఉన్న గోల్డ్ లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కొత్త గోల్డ్ కొన్న ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను బంగారం కొంటున్నా, 15 ఏళ్ళ తర్వాత అమ్మి నా కొడుకునో కూతురునో చదువుకో దేనికో అనుకో. మరి ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ బంగారం కొంటున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుందంటే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, పెరుగుతుందంటే హ్యాపీ ఫీల్ అవ్వాలా? అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు. ఇది ఫస్ట్ రూల్. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సో ప్రెసెంట్ మార్కెట్ చాలా స్టీప్ దీంట్లో డౌన్ అవుతుంది. అంటే నేను విన్నది ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్న వాళ్ళు కూడా నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. అంటే ఈజ్ ఇట్ రైట్ టైం? అంటే దాన్ని కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇప్పుడు స్టార్ట్ చేయడం కరెక్టా? ఒక నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్లోకి వెళ్ళాలనుకున్నాడు లేదా కంటిన్యూ చేస్తున్నాడు, వాళ్ళు ఏ కాల్ తీసుకోవాలి? ఆపాలా, కంటిన్యూ చేయాలా, ఏం చేయాలి? సార్ 2024 సెప్టెంబర్ నుంచి మార్కెట్ పర్లేదని ఒకటి చెప్తాం. డేటా చూసి ఇప్పుడు చూస్తే 23లో స్టార్ట్ చేసిన ఎస్ఐపీలు నెగటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోయాయి బికాస్ ఆఫ్ దిస్ వార్. ఎందుకంటే మీకు ఇండెక్స్ సెన్సెక్స్ నిఫ్టీలు ఆల్ టైమ్ హై నుంచి 16%, 15% పడిపోయింది. ఆబ్వియస్గా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మొన్నదాకా కనపడ్డది, అంతకన్నా కొంచెం తక్కువ పడుతుంది. ఇవి యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ కాబట్టి ఇండెక్స్ అంత పడకుండా, అంటే ఫండ్ ఒక కేటగిరీని బట్టి. సో మోర్ ఆర్ లెస్ మోస్ట్ ఆఫ్ ద ఫండ్స్ 9%, 8%, 10%, 11% నెగిటివ్ రిటర్న్స్. కొన్ని సెక్టర్లు అయితే ఇంకా ఎక్కువ అగ్రెసివ్ ఫండ్స్, అగ్రెసివ్ స్మాల్ క్యాప్లు, మైక్రో క్యాప్లు ఇంకా ఎక్కువ పడ్డాయి. దట్ ఈస్ ట్రూ. ఓకే, సో ఇది పడ్డదని ఆపాలా అంటారు, లేకపోతే అమ్మాలా అని అంటారు. ఇది క్వశ్చన్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డౌన్ బై ఇన్ ద వరస్ట్ కేస్ సినారియో 15% పట్టుకుంటారు. 15% డౌన్ అయింది బికాస్ ఆఫ్ మార్కెట్. గోల్డ్ పీక్ ప్రైస్ నుంచి ఎంత పడ్డది? 24-25% పడింది పీక్ నుంచి. సిల్వర్ ఎంత పడ్డది? 35-40 దాకా పడింది. 46% పడ్డది. క్రిప్టో 60% పడ్డది. రియల్ ఎస్టేట్ ఎంత పడ్డది? దాని గురించి మాట్లాడడం వేస్ట్. బయ్యర్ లేని ఎంత పడ్డది? ఓకే, కొన్ని పోతాయి కానీ కొన్ని కదా. మరి ఇప్పుడు అవన్నీ పడ్డప్పుడు అమ్మాలా ఉంచాలన్న క్వశ్చన్ ఆస్తున్నాడా? గోల్డ్ ఏం తగ్గింది కదా, అమ్మాలా ఉంచుకోవాలంటే ఏం చెప్తారు? తర్వాత పెరుగుతుంది కదా అంటాడు. తర్వాత పెరుగుతుంది కదా అంటారు. మరి తర్వాత పెరగదా? హిస్టరీలో ఎప్పుడు పర్లేదా? అయితే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ చెప్పినా నేను చెప్పేది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఈజ్ సేఫ్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో. షార్ట్ టర్మ్లో దిస్ ఇస్ రిస్కీ. అవును, మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ షార్ట్ టర్మ్లో ప్రిడిక్ట్ చేయలేము, లాంగ్ టర్మ్లో ప్రిడిక్ట్ చేయగలం. మీరు చెప్తుంటారు మీ ప్లాన్ లాంగ్ టర్మ్ అయితే ప్లాన్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ ఈజ్ సంథింగ్ లైక్ 7 years, 10 years కైండ్, నాట్ బిలో 7 years కాదు లాంగ్ టర్మ్. 7 years, 10 years ఇంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే నువ్వు, ఇన్ కేస్ నువ్వు కనుక ఎస్ఐపి ఇన్వెస్టర్ అయితే, ఇఫ్ యూర్ ఎస్ఐపి ఇన్వెస్టర్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మంత్లీ 10,000, 20,000, 50,000 కడుతూ పోతే నీకు ఎక్కువ మొత్తంలో లాభాలు రావాలంటే నువ్వు మొదలు పెట్టిన మొదటి 3-4 years కనుక నెగిటివ్గా నడిస్తే నీకు చివరిలో చాలా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ద బ్యాడ్ ఫేజ్ షుడ్ బి ఇన్ ఇనిషియల్ డేస్. చివరి డేస్లో వస్తే మళ్ళీ వచ్చిన ప్రాఫిట్స్ వెళ్ళిపోతాయి. అందుకే నేనేం చెప్తా, మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయండి. మీ గోల్ నియరింగ్ ఉంటే 3 years ముందే ఎగ్జిట్ అయిపోండి అంట. ఎగ్జిట్ అయిపోయినా మొత్తం తీసుకొని వెళ్ళిపోవడం, లేదా ఈ మొత్తం తీసి డెట్ ఫండ్లో వేసుకోవడం, బ్యాంక్ ఎఫ్డీలు వేసుకోవడం. అప్పుడు ఆ 2-3 yearsలో పడ్డా నీకు ప్రాబ్లం లేదు కదా. కానీ నువ్వు 7 years, 10 years అన్నప్పుడు ఇనిషియల్ 3 years పట్టడం వల్ల నీకు బెనిఫిటే. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను బంగారం కొంటున్నా, నేను కొనేది ఒక 15 ఏళ్ళ తర్వాత అమ్మటానికి, ఉంచుకోవడానికి కాదు. 15 ఏళ్ళ తర్వాత అమ్మి నా కొడుకునో కూతురునో చదువుకో దేనికో అనుకున్నా. మరి ఇప్పుడు నేను ఎవ్రీ మంత్ బంగారం కొంటున్నప్పుడు బంగారం రేటు తగ్గుతుందంటే నేను హ్యాపీ ఫీల్ అవ్వాలా, పెరుగుతుందంటే హ్యాపీ ఫీల్ అవ్వాలా? కొంటున్నాను, కొనేటప్పుడు ధర తగ్గితేనే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అమ్మేటప్పుడు కదా పెరగాలి. కొనేటప్పుడు పెరుగుతూ పోతే నాకు లాభాలు తక్కువ వస్తాయి. ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు 100 రూపాయలు పెడితే అది 200 అవుతుంది టైం ఇస్తే, 6 years, 7 years. కానీ ఆ 200 అయ్యే క్రమంలో ముందు 100 70 రూపాయలు, 60 రూపాయలు అవుతుంది. 70 రూపాయలు అయితే అవుతుంది అని చెప్తా. ఆ 70 చూసాకే 200 అయ్యే పాసిబిలిటీ వస్తుంది మీకు.
ఆ డబ్బే కానంత వరకు మీ డబ్బు సేఫ్ కాదని చెప్తారు. ఇప్పుడు ఒక 15% పడ్డదంటే 85 రూపాయలు అయింది కదా. 80 రూపాయలు. ఇప్పుడు వారు ఇంకా ఫర్దర్ ఎస్కలేట్ తగ్గొచ్చు. సో దాన్ని ప్రిపేర్ అవ్వాలి ముందుగానే. మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి యూ బీ ప్రిపేర్డ్. Hmm. అంటే నువ్వు పెడుతున్న పర్పస్ తెలవాలి. నువ్వు 10 ఏళ్ళకి పెట్టావుగా, ఈ 1 ఇయర్లో నెక్స్ట్ 6 మంత్స్లో ఇంకా పడితే నీకు నష్టం ఏంటి, లాభం ఏంటి? నువ్వు 10 ఏళ్ళ కంటే 2036లో తీసుకున్నప్పుడు 2034, 35లో పడితే నీకు లాస్. సో 33కి ఎలా ఉన్నా నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3 ఇయర్స్ నెగిటివ్ ఉంటే స్లోగా రికవరీ అయింది. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే లాస్ అనేది ఈజ్ పార్షియల్ లాస్ అండ్ టెంపరీ లాస్. పార్షియల్ అంటే పూర్తి డబ్బు పోదు, కొంత మేరకు పోతుంది. ఆ పోయింది పర్మనెంట్గా పోతే మళ్ళీ రికవర్ అయింది, కాస్త టైం తీసుకుంది. దట్ ఈస్ టెంపరీ అండ్ పార్షియల్. ఇది అర్థం చేసుకోవాలి, పానిక్ అవ్వకూడదు. అలా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఆపర్చునిటీ బిగ్ ఉంది, పడింది, ఇది రైట్ టైం టు పర్చేజ్, నేను పెడతానని అప్పు చేసేది అంటే అందరిని ఆపాను. అంటే ఇది ఇంకా ప్రైస్ పడిపోయింది కదా సార్, ఇక్కడ తక్కువ ప్రైస్ కదా, పెట్టినా నేను నా ఈపీఎఫ్ డిస్టర్బ్ చేసి పెట్టినా, మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకుని పెట్టినా, గోల్డ్ మీద లోన్ తీసుకుని పెట్టినా వద్దని చెప్పిన. అంటే నాకు తెలియదు, ఎవరికి తెలియదు నిజానికి నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయలేం కదా. ఇప్పుడు మనం ఉన్నదంతా పెట్టి రేపు ఇంకో 5-10% పెడితే మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది అప్పుడు మనం తేలేం కదా. మనం వెళ్తున్న పద్ధతిలోనే వెళ్దాం. ఉద్యోగం ఉన్నప్పుడు నెల కింద పెడదాం, ఉద్యోగం పోతే దీని నుంచి నెల కింద తీసుకుందాం. ఆ పోయిన రోజు ఇది పడున్నా ఆలోచించొద్దు. మన ఫస్ట్ నుంచి అదే డబ్బు మన కోసం, మనం డబ్బు కోసం కాదు. నేను 20 లక్షలు పెట్టా, అది పడి 16 లక్షలు అయింది, 17 లక్షలు అయింది, ఉద్యోగం పోయింది, నా నెల ఖర్చు 1,00,000. ఏం ఆలోచించక ఈ 17 లక్షలని వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టు. ఒక 15 ఒకవేళ మార్కెట్ పడితే 17 కూడా నీకు 16 నెలలకే సరిపోద్ది. ఈ లోపు ఏదో ఒకటి సెట్ అయింది కదా. డబ్బును వాడుకోవడం నేర్చుకోండి, మీ ఆస్తులు మీరు వాడుకోండి. దట్స్ ఇట్. పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. పడింది 20% పడింది, బట్ 80 అవైలబుల్ ఉంది. అది చూడు, 20 పడదంటే 80 అవైలబుల్ ఉంది. ఇప్పుడు వేరే దగ్గర నేను ఒక స్థలం కొంటే ఒక ఆయన అంటుండ 20 సంవత్సరాల క్రితం 8 లక్షలు కొనండి స్థలం, ఇప్పుడు 20 లక్షలు ఉందంట. 20 సంవత్సరాలు ఉందంట ఎగ్జాక్ట్గా. ఇక్కడ లాంగ్లో చెప్పాడు, మళ్ళీ ఏరియా పేరు చెప్తే లోపల వస్తాయి కదా. 20 సంవత్సరాలు అయ్యాక 8 లక్షలు కొన్న స్థలం ఈరోజు 20 లక్షలు ఉంది సార్. అది ఉందన్నారు, మళ్ళీ నాకు అమ్పెట్టమంటే ఇప్పుడు పోవట్లేదు, ఎవరు కొనేవాళ్ళు లేరు అన్నారు. కానీ వారు 20 వస్తున్నారు, కానీ మళ్ళీ కొనేవాళ్ళే. ఈ కొనేవాళ్ళు లేనప్పుడు వచ్చేది ఎక్కడ ఉంది? ఇక్కడ అట్లీస్ట్ నీకు గ్యారంటీడ్ ఉంది కదా, వైర్ ఎవరు చూడాల్సిన అక్కర్లేదు కదా, ఫండ్ హౌస్ హెడ్ కదా, ఇమీడియట్ లిక్విడేషన్. అది ఇమీడియట్ లిక్విడ్. అండ్ దీని మీద లోన్ తీసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కాదు, నీ అవసరానికి నీకు ఇబ్బంది వస్తుంది. సో ఇది క్లియర్ సబ్జెక్ట్, ఎన్నిసార్లు చెప్పినా మనం చెప్పేది ఇదే. సో మార్కెట్ పడుతుంది. మీ 100 రూపాయలు 70 రూపాయలు అవుతాయి. ఎంత అవుతుంది? 100 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్లో, అది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే 70 రూపాయలు అవుతుంది. అది నీకు ఓకే అంటే ఈ 100 200 అవుతుంది. దానికి టైం తీసుకుంటుంది. అలా అయితే ఎంటర్ అవ్వాలి. అలా కానప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తుంది, నా హెల్త్ పోతుంది అంటే మొత్తం రెడెంప్షన్ కొట్టి వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇంక వీటి మొహం తిప్పి కూడా చూడొద్దు. ఎందుకంటే అది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, రిలేషన్ అయినా, ఆరోగ్యం పాడు చేస్తే ఉంచొద్దు, తుంచేయండి. హెల్త్ పాడు చేసేది సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. అది పెరిగినా పానిక్నెస్ క్రియేట్ చేసి రోజు యాంగ్జైటీ క్రియేట్ చేస్తే ఇంకెందుకంటే మనకి అది అవసరం లేదు కదా. అది ఉన్నా మనం పోతాం కదా, అది ఇచ్చే టెన్షన్స్. టెన్షన్ తీసుకుంటే అది మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది టెన్షన్ ఇస్తుంది అంటే తీసుకుంటే మీకు సరైన ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇప్పుడు బిగ్గర్ ఇన్వెస్టర్లతో దోస్ ఆర్ ఇన్ ది మార్కెట్ ఫర్ ద లాస్ట్ 7-8 ఇయర్స్. ఇప్పుడు వాళ్ళకు ఇంతకు ముందు ఉన్న రిటర్న్స్ తగ్గి 8%, 12%, 9% వచ్చారు. ఎర్లియర్ దే యూజ్డ్ టు బెట్ 17-18% వచ్చారు. స్టిల్ దే ఆర్ నాట్ పానిక్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మ్యూచువల్ ఫండ్లో ఒక 6 కోట్లు ఉందనుకోండి, టిల్ డేట్ ఇన్వెస్టెడ్ అమౌంట్. బికాస్ ఆఫ్ ది కరెంట్ మార్కెట్ 6 కోట్లు 5 కోట్లు లేదు. తన లైఫ్లో ఏం తేడా రాదు, ఎందుకంటే ఆయన దీని మీద డిపెండ్ అయ్యలేడు. దీని మీద డిపెండ్ అయినా ఆయన నెల తీసుకున్న 1,00,000 2 లక్షలే కదా. సో 6 కోట్లు మ్యూచువల్ ఫండ్లో ఉన్న వ్యక్తికి ఇది 6 అమాంతం పెరిగి 7 కోట్లైనా, తగ్గి 5 కోట్లైనా ఏం డిఫరెన్స్ లేదు ఆయన లైఫ్లో. బికాజ్ ఆయన ఒక 6-7 ఇయర్స్గా చూశాడు, వచ్చిన లాభాల నుంచి వెళ్ళిపోయింది. సరే బేసిక్లోకి వెళ్ళిపోయి పెట్టిన దానికి వెళ్ళిపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆయనకి ఈరోజు అవసరం లేదు. ఒకవేళ అవసరం పడి అంత డబ్బు అవసరం పడదు కదా. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్లు, అదర్ అన్నిటికీ ఇన్సూరెన్స్లు పెట్టేసుకుంటే ఎంత అవసరం పడ్డా ఈఎంఐ ప్లస్ ఖర్చులేగా. ఎవడుకుంటే కోట్ల ఖర్చులు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళకే కదా. 60,000 ఉన్న వాళ్ళకి 30,000, 40,000 ఉంటుంది ఖర్చు ఈఎంఐతో కలిపి. 2 లక్షల జీతం ఉన్నవాడికి 80,000 ఈఎంఐ, ఖర్చులు ఒక 60,000, అంతే కదా. సో కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ఫర్ లాంగ్ టర్మ్. మీ గోల్డ్ లాంగ్ టర్మ్ అయితే ఉండండి. షార్ట్ టర్మ్ ఉంది, 6 months 2 months ఉంది, ఎవరు ఏం చెప్పలేరు, ఏమవుద్దు, అసలు ఎప్పుడో బయటికి వెళ్ళిపోతుంది. నాకు కనుక ఈ జూలైలో పెళ్ళి ఉంటే, మేలో పెళ్ళి ఉంటే ఇప్పుడు దాకా ఉండమే తప్పు. ఇప్పుడు ఈ మేకల్లో రికవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అయితే అవ్వచ్చు, కానీ పడితే ఎప్పుడో వెళ్ళిపోవచ్చు. సో మీ గోల్ని బట్టి, మీకున్న టైం హారిజన్ బట్టి, ఎంత కాలం ఉంటారనే దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్స్
దీనికి అందుకే రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకొని ఏ కేటగిరీ ఫండ్ ఏ టైంకి సెట్ అవుతుంది దాన్ని బట్టి ఫండ్ చూజ్ చేసుకోవాలి. రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్, యూట్యూబ్లో కనపడ్డ ఫండ్స్, స్టార్ రేటింగ్ ఉన్న ఫండ్స్, ఎక్కువ రేట్ని ఇచ్చిందని తీసుకుంటే దట్ విల్ బిగ్, అంత పోర్ట్ఫోలియో పెద్ద అయిపోద్ది, రిటర్న్ తక్కువ అయిపోద్ది, మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అది సో చూసి నిర్ణయాలు తీసుకోండి, పానిక్ అవ్వకండి. ఇట్ ఇస్ ఫర్ లాంగ్ టర్మ్, నో వరీ. ఇంకా 7 years ఉంటానంటే అసలు మీ మ్యూచువల్ ఫండ్ ఎంత పడ్డా ప్రాబ్లం లేదు. అసలు దాన్ని చూడొద్దు, మీ పని మీరు చేసుకోండి. మీరు అన్నట్లు గోల్డ్ ప్రైస్ సడన్ హైక్ వచ్చినప్పుడు అప్పు చేసి ఉన్న గోల్డ్ లోన్ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ కొత్త గోల్డ్ కొన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వాళ్ళే కదా ప్రాబ్లం. సేమ్ మ్యూచువల్ ఫండ్ లో కూడా అయింది. మ్యూచువల్ ఫండ్ తగ్గిందని అప్పు తెచ్చు, అది కూడా ప్రాబ్లం అంటే నేను తగ్గిందని కూడా అప్పు తెచ్చి కొనొద్దు. మీ దగ్గర డబ్బు ఉంటే పెట్టుకోండి, అది కూడా అవసరం లేని డబ్బు. ఇప్పట్లో అవసరం లేని డబ్బు ఉంటే పెట్టుకోండి. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, ఇది ఫస్ట్ రూల్. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ ఎందులో అయినా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ అప్పు చేసి ఏదో ఇల్లు కొనుక్కుంటే తప్ప, నీకు కన్జంప్షన్కి నీ అవసరానికి తప్పితే ఇన్వెస్ట్మెంట్కి వద్దు. అవసరాలకు అప్పు చేయి, పెళ్లికి అప్పు చేయి, చదువుకు అప్పు చేయి, ఇల్లు కొనుక్కు అప్పు చేయి, పర్ఫెక్ట్. ఇన్వెస్ట్మెంట్కి అప్పు చేద్దాం, ఈవెన్ వెకేషన్ కూడా అప్పు చేయండి, పర్ఫెక్ట్, తప్పలేదు. కానీ ఇన్వెస్ట్ చేస్తే పెరుగుద్ది అని వద్దు. ఇప్పుడు ఆ సిల్వర్ రాళ్ళు కూడా 9 లక్షలు అయిపోద్దని చెప్పినప్పుడు ట్వీట్ చేస్తున్నారు ఎవరో, ఆయన చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఎవరు అది మాట్లాడలే, అది పోయింది. మళ్ళీ పెరిగితే ఆయన వస్తాడేమో ఆ ట్వీట్లు వేసే. ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్ కదా, షార్ట్ టర్మ్ కాదు కదా. ఇప్పుడు రేషన్ వస్తుందని ట్వీట్లు వేసే వాళ్ళు ఇప్పుడు వేస్తారు ఫుల్గా. అంటే వాళ్ళకి గత 6 ఏళ్ళగా వస్తుంది, ఎప్పుడో లాంటి తగులుతుంది కదా కదా. ఇవి కాదు, మీ అవసరాలకు అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్లు. అగ్రెసివ్ వెళ్ళొద్దు, అప్పు చేసి పెట్టుబడి పెట్టద్దు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో కూడా అప్పు చేసి పెట్టద్దు, లోన్ తీసుకొని పెట్టద్దు. ఉన్నది పడిపోయిందని బాధపడద్దు, అసలు బెంగపడద్దు. అది ఖచ్చితంగా లేస్తుంది. కావాలంటే హిస్టరీ చూడండి, హిస్టరీ ఎన్నోసార్లు జరిగింది, చాలాసార్లు పడ్డది. 60% పడ్డ హిస్టరీ కూడా ఉంది. కానీ పడ్డానికి 18 months, 8 months, 9 monthsకే లేచిపోయింది మొత్తం. తర్వాత ఇంకా ర్యాలీలు కూడా చూస్తుంది. అప్పుడు మీకు 5-6 years ఉంటే, ఇంతకుముందు 8 months, 18 months, ఈసారి 24 months పడితే మాత్రం మీకు లాస్ అండి. ఇలా చూసుకోవాలి సార్. అసలు డేటా హిస్టరీ చూసుకోవాలి ఫస్ట్. హిస్టరీ చూసుకోండి, నేను చెప్పింది కాదు, మీరు చూసుకోండి. ఇప్పుడు ఒక ఫండ్ పడితే సరే ఈ ఫండ్ ఎంత పడ్డది ఏంటి అంటే, అదే ఫండ్ లాస్ట్ 3 years రిటర్న్ ఎంత. ఇప్పుడు లాస్ట్ 1 yearలో 12% పడ్డ ఫండ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫర్ ద లాస్ట్ 5 years ఉంటే, లాస్ట్ 5 years చూస్తే అది స్టిల్ షోయింగ్ 14%, 13%, 17%. ఇంత పడ్డాక నువ్వు లాంగ్ టర్మ్కి వచ్చినప్పుడు ఆ ఫండ్ కూడా లాంగ్ టర్మ్ రిటర్న్ చూడు, షార్ట్ టర్మ్ రిటర్న్ చూడు. ప్రాబ్లం ఇదే సార్, అంటే ఈ డేటా ఫ్యాక్ట్ చెక్ అనేది చాలా మంది చేయరు. ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్లో ఒక గోల్డ్, రియల్ ఎస్టేట్ వీటి మీద ఉన్న ఎమోషన్ దీని మీద ఉండదు. అందుకే నేను ఎప్పుడు వాటితో కంపేర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను, అర్థం అవటానికి. గోల్డ్, ల్యాండ్ కంపేర్ చేయకుండా నేను చెప్పలేను. మీరు ఏది సేఫ్ అంటే కంపేర్ చేయమండి, ప్రైస్ అంటే కంపేర్ చేయమండి, లిక్విడిటీ అంటే కంపేర్ చేయమండి. అప్పుడే కదా తెలుస్తుంది. అంతే కదా, ఒకటి పొట్టోడు అంటే పొడుగోని పక్కన పడాలి, లేకపోతే అందరం పొందాలి, అందరూ పొడగలరు కదా. సో ఇది